కాకినాడ రమణీపేట పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వికాస పీడీకే లక్షరావు ఘనంగా ప్రారంభించారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ సౌమ్య, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్లు నవ్య, భవ్యలు ఏర్పాటు చేసిన డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముగ్గురు అక్క చెల్లెలు డాక్టర్లు చదివి ఉద్యోగ అవకాశాల కోసం తనను సంప్రదిస్తే ఎక్కడో జాబ్ చేయడం కన్నా మీరే హాస్పిటల్ స్థాపించి సేవలు అందిస్తే యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మిగిలిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారని చెప్పడంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకు సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులు నేర్పించిన దయా సహనంతో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ ఫిట్నెస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్తో పాటు ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించామని, డెంటల్ ట్రీట్మెంట్లో ప్రధానంగా 10 స్పెషలైజేషన్స్ ఉంటాయని, దాంతోపాటు క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కసారైనా తమ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయాలని డాక్టర్లు భవ్య, సౌమ్య, నవ్య కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల తల్లిదండ్రులు ఎంవి మల్లికార్జున బాబు, ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. First of all, I would like to congratulate TKP Multi-Speciality and Dental Hospitals. So the team we have Dr. Soumya, Navya and Bhavya. So first of all, congratulations to all of you. Thank you. ఇక్కడ ఒక విషయం ప్రౌడ్గా చెప్పొచ్చు ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ అండి ఇక్కడ. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంది నేను చెప్పుకోవాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే, దేనికి మేము తక్కువ కాదు అని చెప్పేసి ముగ్గురు కూడా డాక్టర్స్గా ఎదిగి పైకి రావడం ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అలాగే ఆడపిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. సో ఈ పేరెంట్స్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. అమ్మాయిలే అయితే ఏమైంది, మేము ఏదైనా సాధించగలము అని చెప్పేసి మనసులో పెట్టుకొని గట్టిగా వీళ్ళు అనుకున్నది సాధించారు. సో కాకినాడ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ 3 sisters వర్కింగ్ ఇన్ 1 hospital. ఓకే, అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ హియర్. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా వచ్చి వీళ్ళకి బ్లెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. మళ్ళీ నేను విజిట్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకసారి దయచేసి వచ్చి ఒకసారి వీళ్ళు కలండి. అలాగే హాస్పిటలే కాదు, ప్లీజ్ వీళ్ళ సక్సెస్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో వీళ్ళొక రోల్ మోడల్ ఎవరికైనా సరే, అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్. సో మీరు అందరూ కూడా ఇది ఒకటి ఇక్కడ క్లినిక్ అనే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని పిల్లల్లో ఎటువంటి తేడా రాకుండా మీరు మీ అమ్మాయిలను కూడా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి మంచి చదువులు వాళ్ళు ఏం చదవాలనుకున్నా చదివించాలని కోరుతున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు టీకేపీ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి గల ప్రధాన ముఖ్య కారణం ఏంటంటే, వీళ్ళ సిస్టర్స్ ముగ్గురు కూడా ఒకరు ఎండి చేశారు, ఒకరు ఇద్దరు బీడీఎస్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏదో కంపెనీలో వెళ్ళి జాబ్ చేయలేదు, ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళి జాబ్ చేయాలనే ఆలోచనతో ఉన్న టైంలో వీళ్ళకి చిన్న సజెషన్, ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవ్వండి అనే ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క సలహాతోటి, ఆ సజెషన్ తోటి వీళ్ళు మనమే స్వయంగా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు తగిన సలహాలు నాకులాంటి వాళ్ళ దగ్గర కొంతమంది సలహాలు తీసుకొని ఈరోజు ఒక గొప్ప హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కారణమైంది. వీళ్ళు ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవడమే కాకుండా ఇంకా 10 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు మంచి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటి పిల్లలు ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, అంటే సేవతో పాటు వీళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు సూచనలు, వీళ్ళ సజెషన్లు కూడా ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఆడపిల్లలు కూడా చూడి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈరోజు చదువుతున్న యువత కానీ ఆడపిల్లలు చాలా ఉద్దేశంతో పైకి ఉద్యోగాలు వెళ్ళలేక ఇంటి దగ్గర పరిమితం అయిపోతున్నారు.
అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప కేస్ స్టడీ అవుతుంది. సో నేను పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని చాలా మంది నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇదింది కాకినాడలోనే చూడండి అంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ పిల్లల యొక్క క్రియేటివ్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలో తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా క్రియేటివిటీ ఉంటుంది. దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక మెరాకిల్ అందరూ కూడా మంచి మెరాకిల్స్ అవుతారు. ఆ క్రమంలో వీళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ పేరెంట్స్ కనీసం ఒక 20 times మా దగ్గరికి వచ్చి ఉంటారు, సార్ ఎట్లా చేయాలి, ఈ ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి ఆ సూచన ప్రకారం వీళ్ళు ఈ సెంటర్ ఎదగడానికి ఒక 3 నెలలు టైం తీసుకుని ఇట్లా ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ఒక మంచి సెంటర్ని ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కారణమయ్యారు. ఇది దినదిన అభివృద్ధి చెంది ఒక 2 yearsలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి మరికొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న వాళ్ళందరూ కూడా సో ఈ డెంటల్ హాస్పిటల్స్ అనేది మేము ఓపెన్ చేసామండి ఈరోజు. నా పేరు డాక్టర్ సౌమ్య, మా చెల్లి డాక్టర్ నవ్య అండ్ చిన్న చెల్లి డాక్టర్ భవ్య. సో మేము ఇద్దరం సిస్టర్స్. మా పేరెంట్స్, మా నాన్నగారు ఎంపీ మల్లికార్జున బాబు గారు అండ్ మా మమ్మీ శ్యామలా గారు. సో మా పేరెంట్స్ సపోర్ట్తో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే స్టడీస్ విషయంలో కూడా మా పేరెంట్స్ ఎప్పుడు వెనకాడలేదు. సో మా ముగ్గురిని డాక్టర్స్ చేయాలన్న మెయిన్ రీజన్ ఎందుకనంటే సర్వీస్ చేయాలి అని, అంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఈరోజు ఉంటాయి కానీ మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి ఏం చెప్పి ఉంచారంటే మీరు సర్వీస్ చేయాలి, ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి పెంచారు. అదేవిధంగా మేము కాకినాడ వచ్చిన తర్వాత కూడా మేము ఫస్ట్ మీట్ అయింది సార్ని, లచ్చారావు గారిని. వికాసలో కలెక్టరేట్లో ఉన్నారు. నేను కోవిడ్ డ్యూటీస్ చేసేటప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు, మాకు జాబ్స్ కల్పించారు. చాలామంది డెంటల్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. చాలామంది ఫ్యామిలీస్ కూడా సార్ వల్ల చాలా అభివృద్ధి చెందాయి అనమాట. సో సార్ సజెషన్స్ తీసుకొని మేము హాస్పిటల్ పెట్టడం జరిగింది. ప్లేస్ నుంచి ఇంటీరియర్స్ కానీ సార్ ద్వారా అంజుబాబు గారు తెలియడము, అక్కడి నుంచి మళ్ళీ చాలామంది అలాగా కనెక్టివిటీ అనేది చాలామందితో జరిగి ఇంకా మేము ఇది కలెక్టివ్గా కలిసి మేము పెట్టామన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై ఎఫర్ట్ ఆర్ అవర్ ఫ్యామిలీ ఎఫర్ట్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ది గవర్నమెంట్ అండ్ సార్ ఎఫర్ట్స్ అందరూ కలిపి చేశారనమాట. సో సపోర్ట్ చేసిన సార్కి మేము ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఈ హాస్పిటల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే డెంటల్లో 10 స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో అన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ విత్ విఐపీ లాంచ్ అండ్ కెఫ్టేరియా. సో క్యాన్సర్ పేషెంట్స్ అనేక మంది ఏంటంటే ఎక్కడ కౌన్సిలింగ్ తీసుకోక పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ కౌన్సిలింగ్ రూమ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్స్, మంత్లీ స్కెడ్యూల్స్, ఇయర్లీ స్కెడ్యూల్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ యంగ్ జనరేషన్స్ కూడా అనేక మంది రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. అలాంటి యంగ్ జనరేషన్స్కి కూడా ఇక్కడ కెరీర్ కౌన్సిలింగ్ అని, ఫ్యామిలీ కౌన్సిలింగ్, వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్స్ అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ చాలామంది విజిట్ చేశారు, మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫర్స్ కానీ మేము ఇచ్చే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మేము హార్ట్ఫుల్గా ఇస్తాము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద సర్వీస్. సో టీకేపీ అనేది అందుకే పెట్టాము, ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ.